సహచర మంత్రి కొండా సురేఖకు బాసటగా మంత్రి సీతక్క. బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్. మహిళా మంత్రిగా నేను సోదర మంత్రి పొన్నం పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు. మహిళా మంత్రులను మహిళా నేతలు వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకొని బుద్ధి తెచ్చుకోండి. మొన్న మేయర్ విజయలక్ష్మి, నిన్న నాపై, నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కి నెడుతోంది. బీఆర్ఎస్ అతివలు రాజకీయాల్లోకి రావద్దా? బీఆర్ఎస్ తక్షణం క్షమాపణలు చెప్పి తమ సోషల్ మీడియాను కట్టడి చేయాలి. నా మీద, సురేఖ మీద ఇంత దుర్మార్గమా? అసలు ఎటుపోతుంది సమాజం? సమాజాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకువెళ్తుంది? ఆడవాళ్లు బయటికి రావద్దు, రాజకీయాలు చేయొద్దా, ఉద్యోగాలు చేయొద్దా, ప్రజాప్రతినిధులు కాకూడదా? బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రచారం చేస్తాను. సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి. అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి. ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే, ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే, దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా? మీకు బిడ్డలు లేరా? మీ ఇంట్లో అమ్మలు లేరా? ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పు మాట్లాడితే కదా. ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా? కనీసం ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకొచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బుద్ధి తెచ్చుకోండి. ఈ సమాజము ఈక్వాలిటీ కోరుతుంది, సమానత్వం కోరుతుంది. మొన్నటికి మొన్న మేము ఏమనలే. అరే ఇప్పుడు బస్సులలో కూర్చున్నోళ్ళు ట్విట్టర్, ఆయన అయితే ట్విట్టర్లు పెట్టుకోవచ్చు అంట, ఏది సెల్ ఫోన్ వాడచ్చు. మరి వాళ్ళ చేతులు ఏదో పని ఉన్నది, సంచులు ఉన్నది, ఇట్లా వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు. ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం? ఎవరికైనా అవమానకరంగా డాన్సులు చేసుకోండి, కుటుంబాలు డాన్సులు చేయండి. దీనికును నేను అన్నదానికి ఏమన్నా కొంతన ఉన్నదా? అయ్యే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటారు, చేతిలో ఏదో పని ఉంటుందో, కాగితం ఉంటుందో, రాసుకుంటారు, చదువుకుంటారు. మరి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. ఆడ కూతుర్లు ఉద్యోగాలు చేసి కూరగాయలు కొనుక్కొని పోయేటప్పుడు ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళ పెట్టుకొని ఒలుసుకుంటారు కావచ్చు. దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబరెట్ డాన్సులతోటి, రికార్డుల డాన్సులతోటి పోల్చారు. మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న, మా సోదరుడు రాఖీ కట్టించుకొని పాదాభివందనాలు చేస్తాడు. అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు. ఇవాళ కొండ సురేఖ మీద అసలు మొన్న మేయర్ మా విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు, షేకాండ్ ఇచ్చుకుంటారు కావచ్చు, మాట్లాడుకుంటారు కావచ్చు. ఇంత దుర్మార్గమా? అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకుపోతుంది? 1000 ఏళ్ళు వెనుకోవాలన్నా ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా? పని చేసుకోకూడదా? రాజకీయాలు చేయకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఊళ్ళు వేయకూడదా? సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కాకూడదా? మంత్రులు కాకూడదా? తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉంది.